ఒక ఓటు తుపాకీ గుండు కంటే బలమైనది అంటాడు అబ్రహాం లింకన్. ఈరోజు నా పాడ్కాస్ట్ రాజరికపు పాలన నుండి ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది. అంటే పాడ్కాస్ట్ పేరు రాజరికం. నాటి రాజరికం నుండి నేటి ప్రజాస్వామ్యం వరకు ప్రజాకంటక పాలన ఎదురైనప్పుడల్లా ప్రజల్లో తిరుగుబాటు వస్తూనే ఉంది. ప్రభుత్వాలు మారిపోతూనే ఉన్నాయి. రాజరికం, జమీందారీ, భూస్వామ్య వ్యవస్థల మీద ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయాక ఎన్నో పోరాటాల తర్వాత మనల్ని పాలించేవాడు మన కొరకు మన వల్లే ఉండాలన్న ఆలోచనల నుంచి పుట్టిందే ప్రజాస్వామ్యం. కానీ ప్రజాస్వామ్యం అనేది సరిగ్గా పనిచేస్తుందా? నాయకులు దానిలో భాగమై ప్రజలకు సేవ చేస్తున్నారా? అసలు రాజ్యాంగం పనిచేస్తుందా అంటే చెప్పేవాళ్ళు తక్కువ, వినేవాళ్ళు ఎక్కువ, చెప్పింది చేసి చూపించేవాళ్ళు మరీ తక్కువ. ఇది భారతదేశం రాజ్యాంగ పరిస్థితి, ప్రజాస్వామ్య పరిస్థితి, రాజరికపు పాలన పరిస్థితి. ప్రజాస్వామ్యం అంటే గత వ్యవస్థల కంటే భిన్నంగా ఎవరూ అధికారంలోకి వచ్చినా వారి ఇష్టానుసారం వ్యవహరించడానికి వీలు లేకుండా ఒక రాజ్యాంగాన్ని రాసుకొని ఆ రాజ్యాంగానికి లోబడి పాలకులు ప్రజలు ఉండేలా నిర్ణయం చేయడం. రాజ్యాంగం అంటే దేశంలోని మౌలిక శాసనం, అంటే బేసిక్ లా. దేశ రాజకీయ వ్యవస్థకు రాజ్యాంగం దిక్సూచి లాంటిది. శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల పరిధి, అధికారాలను రాజ్యాంగం నిర్వర్తిస్తుంది. ఈ మూడు శాఖల మధ్య సమన్వయాన్ని కుదిర్చి వాటి మధ్య నిరోధ సమతుల్యతను, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏర్పాటు చేసే సాధనమే రాజ్యాంగం. ఎవరికి ఓటు వేయాలో తెలియని సందిగ్ధంలో ఉండే ఇప్పుడు పాలిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయి, 100% నీ నిర్ణయం సరైనది అవుతుంది అంటాడు రాబర్ట్ ఏ హెయిన్లీన్. మానవ పరిణామక్రమం ఎటువంటిదో రాజకీయ పరిణామక్రమం కూడా అటువంటిదే. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అంటాడు మహాకవి శ్రీశ్రీ. అలాంటి మాటలు మళ్ళీ గుర్తు తెచ్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఈ 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో. అటువంటి రాజ్యాంగానికి, రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు ఇప్పుడున్న ఈ రాజకీయ నాయకులు. రాజకీయానికి యువత చాలా అవసరం. చదువుకున్న యువత మరీ అవసరం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గ్రీస్ దేశంలో పుట్టిన ప్రజాస్వామ్యాన్ని మెల్లమెల్లగా ప్రపంచం మొత్తం అనుసరించింది. అన్ని వ్యవస్థల కంటే అత్యంత శక్తివంతమైన, విజయవంతమైన వ్యవస్థ ప్రజాస్వామ్యమే. రాజరికంలో యువరాజు అసమర్థుడైనా, అక్షర జ్ఞానం లేనివాడైనా, మూర్ఖుడైనా అతడికే పట్టాభిషేకం చేసేవాళ్ళు. దాని ఫలితం ప్రజలు అనుభవించేవాళ్ళు ఒకప్పుడు. ప్రజాస్వామ్యం నుండి మళ్ళీ రాజరికంలోకి వచ్చింది ఈ సంస్థ, ఈ వ్యవస్థ. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కూడా ఇంచుమించు రాజరికమే అమలవుతుంది. ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక మతానికి లేక ఒక కుటుంబానికి చెందిన వారు మాత్రమే అధికారం చలాయిస్తున్నారనేది సత్యం. సామాన్యుడికి కనీస అవసరాలైన విద్య, వైద్యం అందించలేరు ఈ పాలకులు. కానీ తమ కుటుంబానికి అధికారం దూరం కాకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వారి పిల్లలు, వారి పిల్లలు, వారి వారి పిల్లలు, ఆ తరం పిల్లలు, మొత్తం వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో ఉండి శాసించాలనేది ఇప్పుడున్న నాయకుల లక్ష్యం. అదే వారి లక్షణం కూడా. దూరం కాకుండా కాపాడుకునే ప్రయత్నం కూడా చేస్తుంటారు, మిగతా వాళ్ళని తొక్కి, కిందకి అణగదొక్కి. రాజకీయ నాయకులు 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల్ని సంతలో పశువులు కొన్నట్లు కొని తర్వాత వారి భవిష్యత్తును బలి చేస్తున్నారు కూడా. గ్రహించాలి మన భారతదేశపు యువత. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అంటూ తల్లి, తండ్రి, మామ ఫోటోలు ముందు పెట్టి ఓట్లు అడుక్కునే రోజులు పోయి, మేం గతంలో చేసిన వాగ్దానాలు ఏమిటి, సాధించిన విజయాలు ఏమిటని చెప్పి గర్వంగా ఓట్లు వేయమని అడిగే రాజు కోసం ఆశగా ఎదురు చూస్తూనే ఉంటారు ఈ ప్రజలు. ఎప్పటికీ ఇదే జరుగుతూనే ఉంది. ప్రజాస్వామ్యం అనేది పనికిమాలిన వ్యర్థ ప్రభుత్వం అంటాడు ముసోలిని. కాలమే సమస్యలన్నిటికీ సమాధానం చూపెడుతుందంటారు స్వర్గీయ పివి నరసింహారావు. అవును, రాజకీయాలంటే ద్వేషం అనకు. ఈ దేశంలో రాజకీయం అంటేనే ప్రజాస్వామ్యం, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రభుత్వం. ఎప్పుడైతే ప్రజలు రాజకీయాల్లో పాల్గొన్నారో అప్పుడు ప్రజాస్వామ్యం మనుగడ సాధించలేదు అంటారు అరవింద్ కేజ్రీవాల్. నిజమే, ధనం మూలం ఇదం జగత్ అన్నట్లు ప్రపంచం అంతా డబ్బు చుట్టూ తిరుగుతుంటే రాజకీయ నాయకులు మాత్రం ఓటు మూలం ఇదం రాజకీయం అంటూ ఇదం విడిచి రాజకీయాలను ఓటు చుట్టూనే చేస్తున్నారు. కులం, మతం, ప్రాంతం, వర్ణం, వర్గం అనే ఈ పంచభూతాలని పక్కన పెట్టి విచక్షణతో, విజ్ఞతతో ఆలోచించి పార్టీలకు అతీతంగా ఎవడు న్యాయం చేయగలడు అనే ఒక మూల సంపదని, మూల న్యాయాన్ని తీసుకొచ్చి ప్రజలు ప్రజాస్వామ్యపు రంగు పులుపుకున్న రాజరికం అనే నేటిని మార్చి కుటుంబ పాలన అమర్చి
పారద్రోలి రాచరికం వచ్చినా మనలో బానిస భావజాలం ఇంకా చావలేదని చెప్పి కుటుంబ పాలనను దూరం పెట్టి వాళ్ళకి దాసోహం కాదంటూ ప్రతి ఒక్కళ్ళు ముందుకు అడుగు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేది నా యొక్క భావం.